ఫ్రెండ్స్, నా పేరు సింగ్. మీరు చూస్తున్నారు సింగ్ సాఫ్ట్ స్కిల్స్. మీరు వినుంటారు, సమాజంలో, కాలేజెస్లలో, స్కూల్స్లలో, ఆఫీస్లలో, బ్యాంక్స్లలో ఒక కామన్ వర్డ్ ఏంటి? టైం లేదండి. ఒక పని చేయటానికి, ఒక మంచి పని చేయమని మీరు ఎవరికైనా చెప్తే, లేకపోతే ఒక మంచి సమావేశానికో, ఒక మీటింగుకో, ఒక సెమినార్కో, ఒక డిస్కషన్కో, ఒక మంచి విషయం తెలుసుకుందామని పిలిచినప్పుడు సర్వసాధారణంగా మనం వినేది చిన్నల నుంచి పెద్దల వరకు నో టైము లేదండి. మీరు నమ్ముతారా? ఎందుకు చెప్తారో తెలుసా టైం లేదని? నేను గ్రహించింది ఏంటంటే, ఒకటి, కొత్త విషయం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోవటం. రెండవది, చెప్పిన తర్వాత చేయకపోతే ఏమన్నా ఫీల్ అవుతారని. ముఖ్యంగా కష్టపడే గుణం లేని వాళ్ళు, తప్పుగా తీసుకోకండి, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ టైం లేదు అనటం అనేది చాలా వరకు కష్టపడని వాళ్ళే టైం లేదు అని అంటారు. కానీ కష్టపడే గుణం వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రయత్నం చేసి ఏదో పనిలో కొద్దిగా టైం తగ్గించుకొని తప్పనిసరిగా వస్తారు, తప్పనిసరిగా సాధిస్తారు. కాబట్టి నో టైం అని మనం అది చెప్పకుండా, నేను ఫ్రీగా లేను అని చెప్పకుండా, కొందరు అడ్వైస్ చేసిన, కొందరు సలహాలు ఇచ్చిన, మంచి పని చేయమన్నప్పుడు నాకు టైం లేదని చెప్పటం, దాటేయటం మనకే నష్టం, కానీ ఎదురు వాళ్ళకి నష్టం కాదు. కాబట్టి ఫ్రీగా లేను, నా దగ్గర టైం లేదు అనే పదాన్ని వాడటం తగ్గిస్తే చాలా బాగుంటుంది. ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. థ్యాంక్ యూ సో మచ్.